ఈరోజు నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చాము, డ్రాయింగ్ ఆర్ట్ గ్యాలరీ అంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను శివాని అక్కని ఇన్స్టా ఫాలోవర్. సో శివాని అక్క డ్రాయింగ్స్ నాకు చాలా ఇష్టం. శివాని అక్క స్టోరీలో ఈరోజు ఆర్ట్ గ్యాలరీ ఉంది, నేను పెడుతున్నాను అని అన్నారనమాట. సో నేను కలవచ్చని నేను వెళ్ళానమాట, వచ్చాను. సో నేను అక్కని కలిసాను అనమాట. అక్క నాతో ఫోటో దిగింది. Basically the doodle is front face. You will have to kind of give me front face. ఇది ఒక గేమ్లా వాళ్ళు కండక్ట్ చేశారు. 45 సెకండ్స్లో A to Z అంటే అక్కడ బోర్డు ఉంది కదా, బోర్డులో ఫిక్స్ చేసేస్తే ఏదన్నా ఫ్రీగా ఇస్తారు. అది కనుక ఫిక్స్ చేయకపోతే వాళ్ళు ఏదో ఒకటి కొనమన్నారు. సో నేను ఫిక్స్ చేయలేదు కాబట్టి నేను షెల్స్ కొన్నాను. Same pattern when it comes to the angles or cartoons, people come up with customized చాలా డీటెయిలింగ్ ఉంటుంది. సో డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది చాలా. Zentangle art is actually a meditative art, and Zen ante meditation, Chinese language, Japanese lo vallu Zen ante meditation, Tangle ante patterns or art. It is usually American style of art. దీన్ని ఎస్పెషల్గా సైకలాజికల్ ఇష్యూస్ని ట్రీట్ చేయడానికి వాడారు, అందుకని ఇది మెడిటేటివ్ ఆర్ట్ ఫామ్ అని అంటారు. మరి ఎలా అంటే సైకలాజికల్ ఇష్యూస్ ఎస్పెషల్లీ లైక్ ఆల్జైమర్స్, డిమెన్షియా, స్లీపింగ్ సిక్నెస్, డిప్రెషన్, యాంగ్రీ ఇష్యూస్ ఇలాంటివి చాలా వాటికి వాడారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దీంట్లో రిపీటెడ్ ప్యాటర్న్స్ ఉంటాయి. దీస్ రిపీటెడ్ ప్యాటర్న్స్ ఆర్ ఆఫ్ షేప్స్ అన్నమాట, సర్కిల్స్, లైన్స్, వేవ్స్, సెమీ సర్కిల్స్, కర్వ్స్ ఇవన్నీ. వీటిని రిపీటెడ్గా డ్రా చేస్తే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ని క్రియేట్ చేస్తాం. సో వన్ కండిషన్ అండ్ వన్ రూల్ ఏంటంటే ఏదైనా మనం రిపీటెడ్గా చేసినప్పుడు దట్ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ అవర్ మెమరీ. బికాస్ ఆఫ్ దిస్ ద మెమరీస్ కీపింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ చేసామంటే దిస్ లైన్స్ షుడ్ బి స్ట్రైట్, ఒకటి ఒక దాంట్లో మర్జ్ అవ్వద్దు, వేవీ రావద్దు, స్టార్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు పెన్నే ఇచ్చేయద్దు. సో ఇలాంటి రూల్స్ మీద మనం చేస్తున్నప్పుడు మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అనేది బిల్డ్ అవుతుంది. సో దట్స్ హౌ ఇట్స్ అ Zentangle meditative art form. థ్యాంక్ యూ. ఈ అక్క పేరు ప్రియా అన్నమాట. అయితే మేము
అక్కడ బోర్డు ఉండే. సో మేము మండల ఆట అనుకున్నాం ఫస్ట్, కానీ ప్రియా అక్కని అడిగితే అది జెంటాంగిల్ ఆర్ట్ అన్నాడు. సో అక్క ట్రై చేస్తావా అంటే సరే ట్రై చేద్దామని నేను ట్రై చేస్తున్నా. అక్క చాలా ఓపిక్గా నాకు నేర్పించారు. చాలా కొత్తగా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ప్రియా అక్క. Glass outlines you can choose and you can color it and you can take it out. For sale is with the stand, each file, any of the 4 files ready to the stand. అందరు ఎట్లా అంటే వస్తురో పిండి వెళ్ళిపోతున్నారు. నాకు ఎట్లా అనిపిస్తుంది ఆరే ఇట్లా అనుకుంటున్నారు. ఈ అక్క పేరు స్వాతి అన్నమాట. వీళ్ళు రేజిన్ ఆర్ట్ చేస్తారు. సో నేను అనుకున్నాను అక్కడ ఉన్నవే సేల్ చేస్తారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు ఏదనుకుంటే అప్పుడే చేసి ఇచ్చేస్తారు. నేనైతే బ్రేస్లెట్ ఇంకా పెండెంట్ చేయించుకున్నాను. నా ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్. నాకు చాలా బాగా నచ్చింది. డార్క్ పర్పుల్ పెట్టా. థ్యాంక్ యూ స్వాతి అక్క. అది వన్స్ ట్రై అయ్యాక పెట్టాలి. తీసిరు. అమ్మ కొంచెం దూరం పెన్సిల్తో చేశారు. ఇది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇదేంటంటే పెన్సిల్ మీద ఆర్ట్, అంటే పెన్సిల్ని చెక్తారనమాట. అంటే బొమ్మలాగా మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు నేమ్స్తో. చాలా డిఫరెంట్గా ఉంది. మనం ఎంత చిన్నగా ఉంటాయంటే నేను మ్యాగ్నిఫై లెన్స్తో చూసాను అనమాట. ఇది స్క్విడ్ గేమ్. ఇవి వచ్చేసి
ఇయర్ రింగ్స్ను కీచైన్స్ అనమాట. ఇవి దేంతో చేశారంటే కార్డ్బోర్డును MDF బోర్డ్తో చేశారు. నాకు చాలా క్రియేటివ్గా కొత్తగా అనిపించింది. నాకు ఈ పిక్చర్ చాలా రియలిస్టిక్గా అనిపించింది. ఇక్కడ కృష్ణ ఎంత అందంగా ఉన్నారు కదా. ఇక్కడ కృష్ణయ్య వాళ్ళ ఫ్రెండ్ సుధాముడు. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చాలా బాగుంది కదా. ఇది కూడా రేజినా అంటే ఇవి కూడా సేమ్ అలాంటివి ఇందాక చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చైన్స్, ఇయర్ రింగ్స్, ఇంకా పెండెంట్స్, రింగ్స్, లెటర్స్, కస్టమైడ్ నేమ్స్ కాకుండా అవి కూడా ఉన్నాయి. కస్టమైడ్ రాఖీస్, ఫోటో ఫ్రేమ్స్, వాచెస్ చాలా బాగున్నాయి. అవి కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. పెట్టించావా? ఇంత కూడా ముడత రాకుండా ఎలా చేయితోని మెథడ్ చెప్పాలా? నాకు అంత లేదురా. చెప్పమంటే చెప్తా. క్లాత్స్ బక్రా మనిషి ఒకటి ఉంటుంది అనమాట, అదే క్లాత్. ఇది క్లే ఆర్ట్ అన్నమాట. చాలా బాగున్నాయి కదా. ఇంచుమించు అన్ని స్టోన్స్ మీద ఉన్నాయి. ఇక్కడ చూసారా, కోతి, సరస్వతి దేవి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఫన్నీవి కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంటే అలసిపోతారు మీరు, ఎందుకంటే 10 వరకు అంటే 9 వరకు. దీనిపైన ఇక్కడ నేను జిరాఫీని పట్టుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. రియల్ అనుకున్నాను. ఇంత రియలిస్టిక్ చూసి చాలా భయపడ్డాను. ఇది ఇంకా ఫన్నీగా ఉంది. ఫోన్ లోపల నుంచి కదా పిక్. ఇక్కడ అన్ని క్యాండిల్స్ ఉన్నాయి. కాలేజీ బిస్కెట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మట్టి వాసన స్మెల్ కూడా క్యాండిల్ ఉంది. ఇదైతే థ్రెడ్ ఆర్ట్. ఎంత క్యూట్గా ఉంది కదా. చూసారా, ఇష్టమైన నేను లాస్ట్ రక్షాబంధన్కి చూడాలి ఎంత డిఫరెంట్గా ఉందో. ఇక్కడ తినైతే లైవ్ స్కెచ్ చేస్తున్నారు. చాలా బాగుండే. ఇది వచ్చేసి శాండ్ ఆర్ట్. కొంతమంది కస్టమైజ్ చేపిస్తున్నారు. Hope you like this video. Please like, share and subscribe to Litka Fam. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. Bye.